అందరికీ నమస్కారం అండి. నేను మణికుమార్ని, కుంభకోణ కోపురం భాష విజయవాడ నుంచి. దుర్గమ్మ వారిలో చిన్న సైజుల విగ్రహాలు అడిగారు కదా, అంటే మనకి ఒక 2 ఇంచెస్ నుంచి అలాగే 10 ఇంచెస్ 11 ఇంచెస్ వరకు. సో ఆ కేటగిరీలో ఉన్న విగ్రహాలు అయితే చూపిస్తున్నాను. మనంటే అన్ని పెద్దవి చూపించాను కాబట్టి ఈసారి చిన్నవి చూపిస్తున్నాను. సో మొదటిగా నేను చూపిస్తుంది వచ్చేటప్పటికి ఒక 2.5 ఇంచెస్లో వస్తున్న దుర్గమ్మ వారు. సో చాలా చిన్నగా చాలా బాగుంటారనమాట. అంత చిన్న సైజులో కూడా హై ప్రీమియం క్వాలిటీ, చాలా డీప్ కార్వింగ్తో వస్తున్న విగ్రహం. తర్వాత నెక్స్ట్ సైజ్ వచ్చేటప్పటికి మనకు ఒక 3-4 ఇంచెస్లో వస్తున్న దుర్గమ్మ వారు. సో ఈ అమ్మవారు కూడా వచ్చేప్పటికి మనకి మీడియం సైజులో వస్తున్నారు. అలాగే చక్కగా మీరు చూడండి, ఇక్కడ అమ్మవారు అంటే ఇక్కడ అమ్మవారికి డిఫరెన్స్ వస్తుంది. ఇక్కడ అభయహస్తంతో ఉన్నారు, ఇక్కడ అభయహస్తంతో ఉన్నారు. కానీ ఇక్కడ కమలం కిందకు ఉంది, సైడ్కు ఉంది. ఇక్కడ వచ్చేటప్పటికి కలసం లాగా పట్టుకుని ఉన్నారనమాట. సో ఇదొక కలెక్షన్. అంటే మనకి సైజెస్ వచ్చేటప్పటికి మోడల్స్ మారుతున్నాయి. అలాగే నెక్స్ట్ నేను చూపిస్తుంది వచ్చేటప్పటికి మీకు సిల్వర్ డైలో వస్తున్న, అంటే 3Dలో సిల్వర్ డైతో వస్తున్న మీకు దుర్గమ్మవారు. ఇక్కడ స్టాండింగ్ దుర్గమ్మవారు అనమాట. ఇది 3D ఆర్ట్లో వస్తుంది, సిల్వర్ ఫినిష్లో వస్తుంది, బ్లాక్ అండ్ సిల్వర్ ఫినిష్లో. సో ఇదైతే చాలా బాగుంటుంది. అమ్మవారు మనకి 4 to 5 ఇంచెస్ ఉంటారు. అలాగే అమ్మవారి కురులు కానీ, సింహం ఒక జూలు కానీ, ఈ కొండరాయి మీద నుంచున్నట్టు ఈ విగ్రహం ఒక ప్యాటర్ను, ఇవన్నీ కూడా మీకు చాలా చాలా క్లారిటీగా ఉంటాయి. ఇంకా అమ్మవారి ముఖం అయితే చాలా చాలా అందంగా కూడా ఉంటుంది. సో ఇక్కడ అమ్మవారు ఏంటంటే స్టాండింగ్ పొజిషన్లో ఉంటారనమాట. సో నెక్స్ట్ నేను చూపిస్తున్న విగ్రహం వచ్చేటప్పటికి మీకు ఒక 10 ఇంచెస్లో వస్తున్న దుర్గమ్మవారు. ఇక్కడ పీట చూస్తే 3 స్టెప్స్తో వచ్చి అంటే మనకి శ్రీచక్రం బయట ఆవరణలాగా వస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు చూస్తూ ఉంటే అలా 3 స్టెప్స్గా వచ్చి అలాగే అమ్మవారు అష్టభుజాలతో చక్కగా కమలం పట్టుకుని సోమనంది మీద కూర్చుని చాలా చాలా బాగుంటారు. అమ్మవారి యొక్క కళ్ళు కానీ, ఆ తర్వాత ఆ ఒక్క నోస్ కానీ, ప్రతి అంగాంగ వివరణ కూడా చాలా చాలా స్పష్టంగా ఉంటుంది. ఈ విగ్రహానికి అయితే మీడియం సైజ్ విగ్రహం అనమాట. సో ఎవరైతే మీడియం సైజ్ కావాలనుకుంటున్నారో దీనికి వెళ్తే బాగుంటుంది. సో నెక్స్ట్ నేను చూపిస్తున్న విగ్రహం వచ్చేటప్పటికి ఇది వచ్చేటప్పటికి ఆకారం పెద్దది, మనకి 11 ఇంచెస్ వస్తుందన్నమాట, పెద్ద సైజు. అలాగే చుట్టూ చూస్తే మనకి లోటస్ పెటల్స్ ఎలా వస్తే అలా వస్తుంది. అలాగే అమ్మవారు చూడండి, ఇంతకుముందు చూసిన అమ్మవారికి ఈ అమ్మవారికి చాలా రూపం కానీ, కిరీటం కానీ, అలాగే కిరీటాలంకరణ, రూపము, కళ్ళు, ముక్కు, నగల అలంకరణ, అలాగే చీర మీద చూడండి కమలాలు ఉన్నట్టు. సో చాలా చాలా బాగుంటుంది అమ్మవారు అయితే. మనకు వచ్చేటప్పటికి 11 ఇంచెస్లో వస్తున్నారనమాట, పెద్దగా వస్తున్నారు. సో 11 ఇంచెస్లో ఇది ఇంతకుముందు చూపించిన మోడల్, ఇప్పుడు ఈ మోడల్ రెండింటికి కూడా మీకు చాలా డిఫరెన్స్ ఉంది. ముఖాకృతి కానీ, అలాగే నగల అలంకరణ, వస్త్రాలంకరణ. సో ఇదొక కలెక్షన్.